ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్ళినా అసలు మన రాష్ట్రం గురించి మాట్లాడక కేసీఆర్ను తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నాడని జనాలు అంటున్నారు. అది వాస్తవమే కదా. అతను అదే కేసీఆర్ని తిట్టడంతో తను రాజకీయం అనుకుంటున్నాడు. ప్రజలు తిడుతున్నారు, నువ్వే అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకేందా నువ్వు? నీకు ఇచ్చిన నువ్వు ప్రభుత్వ పరిపాలన చూడు, ప్రజలు చూడు. నేను కేసీఆర్ని తిడతా ఉంటే నీకు వచ్చి నీకేంటి? అందుకు కేసీఆర్ అసలు వెంట్రుకు కూడా పట్టించుకోరు. కేసీఆర్ అతని పేరు కూడా ఉచ్చరించరా. నిన్ను వచ్చిన నీ పార్టీని మాట్లాడాలి. నువ్వేంటి పార్టీలో సొక్క సమతుల్లో కాకినట్టు నువ్వు మీ పార్టీలో పార్టీ నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళ రేపు ఇంకోడు నిన్ను గురించి మాట్లాడేదే ఉంది. పార్టీ సిద్ధాంతం గురించి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దౌర్భాగ్యమైన సిద్ధాంతం, ప్రజాద్రోహమైన సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద లేదు, ప్రజాపాలన చేయరు వాళ్ళు దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, అబద్ధాల రాజ్యం. పార్టీ గురించి నేను వీరి గురించి మాట్లాడేది అవసరం ఉంది. ఈయనేమో తను ఎందుకు మాట్లాడతాడు? అలా మాట్లాడుతూ తాను ఏదో ఒకడున్నాడు సీఎం ఉన్నాడు, ఏదో మాట్లాడేస్తున్నాడు ఆవేశంగా అనిపించుకుంటూ కోసం చీ కొడుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తూనే ఉంటారు, సార్ తగ్గించండి, అసహించుకున్నారు ప్రజలు. చదువుకోనివాడు, పసిబిడ్డ బలాది, యువత, ఆడవాళ్ళు తిడుతున్నారు. అయిపోయింది, గెలిచావు, ఏదో వాగావు, గెలిచావు. ప్రజల గురించి, ప్రజాపాలన గురించి ఆయన తిడతా కూర్చుంటావు. ఏదో బుద్ధి ఉందా నీకు? ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి? 10 ఏళ్ళు సీఎం చేసిన వాడిని సన్నాసి అంటావా నువ్వు? నీ బతుకేంటి, నువ్వేంటి, నీ రాజకీయం ఏంటి? మొన్నటిదాకా ఎక్కడ ఉన్నావు? అన్ని పార్టీలు ఇదే సోనియా గాంధీని తిట్టి నోరు నీది. సోనియా గాంధీ భూతం అన్నావు, రక్తం తగ్గ పిశాచి అన్నావు, ఇవాళ ఆవిడ దేవత అంటున్నావు. నువ్వేంటి ఎక్కడ చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు తెలంగాణలో ఎక్కడ ఉన్నావు నువ్వు? చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు 2 కళ సిద్ధాంతం చంద్రబాబు సంఖలో కదా ఉన్నావు. ఇవాళ నువ్వు ఏదో వచ్చావు, అయ్యావు, అదే ఓకే. దాని గురించి ఆయన గురించి తిట్టేంత అర్హత, యోగ్యత నీకెక్కడిది? 14 ఏళ్ళు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. నా చావు నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని నిలబడిన పోరాటం అది. ప్రజలందరి కళ్ళలో ఉన్నది ఆయన పోరాటం గురించి ప్రజల కళ్ళ ముందు అలా ఇంకా ఉన్నాయి, మనోబల కళ ఉన్నాయి. నీకు ఏం అర్హత ఉందని ఆయన్ని వాడు వీడు అంటావు, సన్నాసి అంటావు, ప్యాంట్లు తీస్తానంటూ. ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, నువ్వేంటి, నీ బతికేంటి? ఎక్కడెక్కడో చెంచాక ఒకప్పుడు చంద్రబాబు దగ్గర రావంతరెడ్డి, సామంతరెడ్డిగా, ఆ తర్వాత ఇవాళ సోనియా గాంధీ దగ్గర రేవంత్ రెడ్డిగా ఇలా బతికి ఉన్నాడు. మీరు ఆయన గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? ఆయన పోరాడినాడు, తెలంగాణ కోసం పోరాడాడు. నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడో నిలబడినవాడు. సోనియా ఇచ్చిందా మాట్లాడటానికి? నాలుగే తాడిపట్ట. 32 మంది ఎంపీలని ఆయన ఢిల్లీలో ఇతర రాష్ట్రాల ఎంపీలను ఒక్కసారి కూటమి చేసి కూర్చోబెడితే తప్పక తల వంచి సంతకం పెట్టారు. లేకపోతే వీళ్ళు ఇచ్చేవారా? ఇచ్చేవాళ్ళైతే అంతమంది చనిపోయేదాకా ఎందుకుంటారు? ఊరిని మేము తెచ్చా ఎవడో బిడ్డకు నేను తండ్రిని అన్నట్టు ఉంటుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు. అయ్యా నేను దరిద్రం.